ప్రాచీన ఇజ్రాయెల్ ఆశ్రయ నగరాలు, అలాగే నాయకుడైన జాషువా తీసుకువచ్చిన చారిత్రక నిబంధనల గురించి ఈరోజు మనం ఒక శీఘ్ర సారాంశాన్ని చూద్దాం. అసలు పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం లాంటి కఠినమైన శిక్షలు ఉన్న ఆ ప్రాచీన కాలంలో కూడా అమాయకులకు అండగా నిలవడానికి ఒక అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసా? మొదటిది, ఇజ్రాయెల్ దేశాన్ని 11 తెగలకు పంచినప్పుడు కేవలం మతపరమైన పనులు చూసుకునే లేవీయులు అనే ప్రత్యేక తెగకు మాత్రం భూమికి బదులుగా కొన్ని నగరాలను ఇచ్చారు. అయితే వాటిలో 6 ప్రత్యేక నగరాలను ఆశ్రయ నగరాలుగా ప్రకటించారు. రెండవది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే ఎవరైనా అనుకోకుండా, అంటే ప్రమాదవశాత్తు ఒకరి ప్రాణం తీస్తే ఇతరుల ప్రతీకారం నుండి తప్పించుకోవడానికి వాళ్లు వెంటనే ఈ ఆశ్రయ నగరాలకు పారిపోవచ్చు. అక్కడ విచారణ జరిగి వారు నిర్దోషులని తేలితే చాలు, అప్పటి ప్రధాన యాజకుడు చనిపోయే వరకు వాళ్లు ఆ నగరంలోనే ఎలాంటి భయం లేకుండా పూర్తిగా సేఫ్గా బతకవచ్చు. ఇక చివరిది, ప్రజలంతా ఒకచోట స్థిరపడ్డాక జాషువా షెకెం అనే నగరంలో అందరినీ సమావేశపరిచి పాత విగ్రహాలను పక్కన పట్టి నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని పిలుపునిచ్చాడు. నేను, నా కుటుంబం ఆ దేవునికే సేవ చేస్తాం అని గట్టిగా ప్రకటించి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించి అదే మాట మీద నిలబడి తన 110 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. మొత్తానికి ఆ కాలంలోనే కఠినమైన పగకు బదులు నిష్పాక్షికమైన న్యాయానికి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా అత్యుత్తమ నాయకత్వానికి, అలాగే ఆదిమ న్యాయ వ్యవస్థల పనితీరుకు ఒక అద్భుతమైన ఉదాహరణ.